బెంగాల్లో దీదీగిరి చెల్లుతుందా? స్టాలిన్కే తమిళులు జై కొట్టారా? కేరళం ప్రజలు నాడి ఎలా ఉంది? అస్సామీలు హిమంత వెంటే ఉన్నారా? పుదుచ్చేరి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా సమాధానం ఇచ్చేశాయి. బెంగాల్లో బీజేపీ గెలవబోతోందని పలు ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 294 అసెంబ్లీ స్థానాలుంటే మ్యాట్రిక్స్ ప్రకారం బీజేపీకి 146 నుంచి 161, టీఎంసీకి 125 నుంచి 140 సీట్లు రావచ్చు. పోల్ డైరీ సర్వేలో బీజేపీకి 142 నుంచి 171, టీఎంసీకి 99 నుంచి 127 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ సర్వేలో టీఎంసీ 177 నుంచి 187, బీజేపీకి 95 నుంచి 100 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో మళ్లీ డీఎంకే గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. మ్యాట్రిక్స్ సర్వేలో డీఎంకేకు 122 నుంచి 132, అన్నా డీఎంకే 87 నుంచి 100, టీవీకే 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వేలో డీఎంకే 125 నుంచి 145, అన్నా డీఎంకే 65 నుంచి 80, టీవీకే 18 నుంచి 24, ఇతరులు 6 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా అంచనాలు కనిపించాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను యూడీఎఫ్ కూటమికి 75 నుంచి 87 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మ్యాట్రిక్స్ అంచనా ప్రకారం యూడీఎఫ్ కూటమికి 70 నుంచి 75, ఎల్డీఎఫ్కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 లేదా 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్కు 49 నుంచి 62, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అస్సోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టనున్నట్లు సర్వేల్లో తేలింది. మొత్తం 126 స్థానాల్లో ఎన్డీఏకు 88 నుంచి 100, కాంగ్రెస్కు 24 నుంచి 36 స్థానాలు, ఇతరులకు 3 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 85 నుంచి 95 స్థానాలు, కాంగ్రెస్కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని మ్యాట్రిక్స్ ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసింది. ఎన్డీఏకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ముందస్తు అంచనాలు విడుదల చేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పుదుచ్చేరిలో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. 30 సీట్లున్న పుదుచ్చేరిలో పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 16 నుంచి 19, కాంగ్రెస్ కూటమి 10 నుంచి 12 సీట్లు, ఇతరులు 1 లేదా 2 సీట్లు గెలుస్తారని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా సర్వేల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 17 నుంచి 24, కాంగ్రెస్ 6 నుంచి 8, టీవీకే 2 నుంచి 4 సీట్లు గెలవచ్చని స్పష్టం చేసింది. సర్వేల సంగతి ఎలా ఉన్నా మే 4న 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజే ఏ పార్టీ పరిస్థితి ఏంటి, అభ్యర్థుల భవిష్యత్ ఏంటి అని తేలిపోనుంది.